ఈరోజు మనకి టూ టాపిక్స్ వెళ్తుంటాయి. ఒకటి ఆరో భావం. ఈ ఆరో భావంలో మనం మాట్లాడుకునే టాపిక్ ఏదో ఉందంటే పార్ట్ టూలో రోగస్థానం రోగభావాన్ని ఎలా చూడాలి. దానికి ముందు మనం ఏంటంటే గ్రహ దృష్టులు, పరాశర మహర్షి మనకి ఏ ఏ దృష్టిలు ఇచ్చాడు గ్రహాలకి, అలా గ్రహ దృష్టిలు అనేది మనం చెక్ చేసుకుంటాం. ఈ గ్రహ దృష్టిల్లోనే ఏంటంటే ఒకసారి గ్రహ యుద్ధాలు నడుస్తూ ఉంటాయి. ఈ గ్రహ యుద్ధాలు ఎంతవరకు వెళ్తున్నాయి వాళ్ళ జాతకంలో, ఏ గ్రహం గెలుస్తుంది, శుభగ్రహం గెలిచే అవకాశం ఉందా, అశుభ గ్రహం గెలిచే అవకాశం ఉందా గ్రహ యుద్ధంలో, మళ్ళీ అదొకటి చెక్ చేయాలి మనం. ఇంకోటి ఏంటంటే మనకి కర్మ సిద్ధాంతం జ్యోతిష్యం తెలిసి ఉండాలి. అదే ఈ ప్రారంధం అనేది ఏంటంటే మోస్ట్ డేంజరస్. మనం ఎలాంటి ప్రారంధాన్ని తెచ్చుకొని పుట్టాం అదొకటి బాగా తెలిసి ఉండాలి. మనకి కర్మ ఫలాన్ని రెండు గ్రహాలు ఇస్తాయి అన్నమాట. ఒకటే అన్ని భావ కర్మలకి చేసే చెడు ఫలితాలు ఏదైతే ఉంటాయో మనం గర్జానం చేసిన చెడు వల్ల అనుభవించే ఫలితాలని శని మహాదేవుడు ఇస్తుంటాడు. మనం గర్జనలో చేసుకున్న పుణ్యం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏదైనా ఉంటే మిగిలిన శుభగ్రహాలు ఇస్తాయి. అందులో గురుడు ప్రధానుడు. అంటే ఈశ్వర బలం అనేది ప్రతి ఒక్క జాతకంలో ఉండాలి. ఉంటే అతను మించిన అదృష్టవంతుడు భూమి మీద ఎవరు లేరండి. మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, మనం అసలు మానవ జన్మ ఎత్తామంటేనే ఏదో ఒక చెడు కర్మ ఉండబట్టే జన్మ ఎత్తుతాం. ఫస్ట్ మనం ముందు ఆ కర్మని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయాలంటే దీనికి రెమెడీలు పనిచేయవు. నేను ఆ రెమెడీ చేస్తాను, ఈ రెమెడీ చేస్తాను, ఆ జపం చేస్తాను, ఈ జపం చేస్తాను, ఏం పనిచేయవు. జపాలు మనకి కొంచెం బలాన్ని ఇవ్వటం కోసమే కానీ కర్మల్ని నివారించడానికి చేయలేవు. కానీ కర్మల్ని నివారించడానికి కూడా మనకి ఏంటంటే మహర్షులు కొన్ని సూత్రాలను ఇచ్చి పంపించారు భూమి మీదకి. అవి తెలియాలంటే కనుక మనకి కొంచెం వేద జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ వేద జ్ఞానంలో మనకేంటంటే వాటికి ఏ విధమైన నిష్క్రియాలు చేసుకోవచ్చు మనం అనేది ఉంటుంది. కర్మని నివారణ ఎలా చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను చాలా మంది ఎందుకు వీడియో ఆన్ చేయట్లేదు అంటే సమ్ రీజన్స్ ఉంటాయి. గురువు అనగానే మనకేంటంటే ఇక్కడ గురువుకి సమ్ దృష్టిలు ఉంటాయి. సప్తమ దృష్టి ఒకటి ఉంటుంది, పంచమ నామ దృష్టిలు కూడా ఉంటాయి. గురు దృష్టిని చాలా మంది ఎందుకు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, జస్ట్ ఒక ఉమ్మరకాయ అంతే. ఇక్కడ క్లాసులో కూర్చున్నాను అనుకోండి, ఒక ఆచార్యుడు అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే ఈ కర్మల గురించి, జన్మల గురించి, వేదాల గురించి నేను మాట్లాడతాను, అప్పుడు నాకు తెలియకుండా నాలోకి వచ్చేది ఏంటంటే గురువు యొక్క ఆవాహనం జరిగింది. అతను ఆవాహనం చేసుకొని అతను ఏదైతే చెప్పాలనుకుంటాడో నన్ను మీడియేటర్గా పెట్టుకొని నా చేత చెప్పిస్తుంటాడు అని. ఈ చెప్పే టైంలో నన్ను ఆవాహన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ యొక్క దృష్టి పడుతుంది. ఆ దృష్టి పడటం వల్ల ఏంటంటే సగం కర్మలు వాళ్ళే కరిగిపోతాయి అని చెప్తాం మనం. నేను అందుకే ఏంటంటే చాలా మందిని వీడియో ఆన్ చేయమంటాం. యాక్చువల్గా ఇలాంటి శాస్త్రాలు అనేది గురుముఖత గురువు దగ్గర కూర్చొని ఆసనం వేసుకొని కూర్చొని నేర్చుకోవాల్సిన విద్యలు ఇవి. ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం ఏంటంటే మన కన్వీనియంట్ని బట్టి చూసుకుంటున్నాం. అంటే ఒక జ్యోతిష్యానికి దృష్టులు ఎంత ప్రధానం. దృష్టుల గురించి చెప్తే మనకి పుస్తకాల్లో ఏముంటాయి, ప్రతి గ్రహం తను సప్తమ దృష్టిని కలిగి ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. అలాగే గురువు గ్రహానికి జూపిటర్కి ఈ సప్తమ దృష్టితో పాటు రెండు విశేష దృష్టిలు ఉంటాయి. శుభ దృష్టిలు అంటాం వాటిని. పంచమ దృష్టి, నవమ దృష్టి అని కోణ దృష్టిలు అంటారు వాటిని. అది గురువుకి ఉంటుంది అని కోణ దృష్టి అని. ఇంకా శనికి వచ్చేసరికి మూడవ దృష్టి, పదవ దృష్టి అని ఉంటుంది. వీటిని కర్మ దృష్టిలో అంటాం మనం. పీడిస్తా ఉంటాయి ఆ దృష్టిలు అని శని దృష్టిలు. ఇంకొకటి కుజుడు యొక్క 4, 8 దృష్టిలు. నాలుగో దృష్టి ప్రొటెక్షన్ కోసం ఏంటంటే అతను ఎమోషనల్గా యాంగ్జైటీగా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తుంటాడు. ఇంకో దృష్టి అష్టమ దృష్టి. అష్టమ దృష్టి ఏంటంటే ఒకటి అవతల సీక్రెట్స్ని ఎలా తెలుసుకోవాలని ఒక దేహానికి ఉంటుంది. అలాగే లిటిగేషన్స్ క్రియేట్ కూడా చేస్తుంటాడు అష్టమ దృష్టితో, ప్రమాదాలను క్రియేట్ చేస్తుంటాడు అని చెప్పి కుజుడికి కూడా ఉంటాయి రెండు దృష్టిలు. అది విశేషాలు. మూడు గ్రహాలకు ఇచ్చాడు విశేషాలు. ఒకటి
జీవానికేమో జీవుడేమో ఈశ్వర తత్వంలోనేమో కోణ దృష్టిని ఇచ్చాడు. అంటే శుభాన్ని కలిగించే దృష్టి గురువు అధీనంలో ఉంటుంది. ఈ దేహానికి ఏమో కుజుడికి ఏంటంటే భౌతిక సుఖాలు కోసం కుజుడు వెంపర్లాడుతుంటాడు. అతనికి కూడా ఈ జీవుడు కదా, ఈ జీవుడికి కొన్ని రకాల సుఖాలు కావాలి అని చెప్పేసి, దేహానికి సుఖాలు కావాలని చెప్పి అంటే కుజుడికి ఒక రెండు దృష్టి ఇచ్చాడు. అతనికి ఏ సుఖం కావాలి? దేహానికి కావాలనుకోండి. ఒకటి వచ్చేమో గృహ సుఖం అంటాం, ఫోర్త్ ఆస్పెక్ట్ అనేది. ఇంకోటేమో అష్టమ భావం, అంటే ఫిజికల్ సుఖం అనమాట. ఇది సంతానానికి ఉత్పత్తికి కావాల్సిన సుఖం అనేది ఇతను పడాలి అక్కడ, కొన్ని కర్మలు చేయాలి. అది కూడా ఒక రకమైన స్ట్రగులే. ఈ రెండు దృష్టిలు ఏంటంటే మనిషిని, జీవుని సంసారం వైపు తీసుకెళ్తా ఉంటాయి కుజు దృష్టి నుంచి. ఇంకా శని వచ్చేసరికి కర్మకారకుడు. అతని కర్మ ఏంటంటే, శనికి మూడో దృష్టి ఏంటంటే నిత్య ప్రయాణం అంటాం మనం. శని తిప్పుతా ఉంటాడు. ఎందుకు తిప్పుతాడంటే కర్మ కోసం తిప్పుతా ఉంటాడని. పదో దృష్టి, మూడో దృష్టి. మూడో దృష్టి ఏంటంటే ట్రావెలింగ్స్ మనకి. ఇలా దీంట్లో ఏంటంటే పీడ ఉంటుంది మనకి. సుఖంగా కూర్చుంటాం వేరు, పీడించబడటం వేరు. గురుదృష్టి అలా ఉండదు. కూర్చున్న తోట అన్ని తెచ్చి పెడుతుంటాడు. అందుకు కోణ దృష్టి అదృష్టం అది. అంటే అన్ని రకాల అదృష్టాలను గురువు ఇస్తుంటాడు అని. అంటే ఈ దృష్టిలో మనం, ఈ జనరల్గా మన పుస్తకాల్లో ఉంటాయి. మన పుస్తకాలు ఎలా ఉంటాయి మనకి గ్రంథాల్లో అంటే, ఆ ప్రతి భావం, ప్రతి గ్రహం తన ఎదురుగా ఉన్న స్థానాన్ని, సప్తమ భావాన్ని చూస్తుంది అంతే. గురువు ఇంకో రెండు దృష్టిలు చూస్తుంటాడు, పంచమ భావం, నవమ భావాన్ని. కుజుడు చతుర్థ భావాన్ని చూస్తుంటాడు, దశమ భావాన్ని చూస్తుంటాడు. ఇట్లాగే మన పుస్తకాలు ఉండవు. దీన్ని మనం ఏంటంటే డీకోడ్ చేయాలి. డీకోడ్ చేస్తే కనుక మనకు దృష్టిల యొక్క గొప్పతనం కనబడుద్ది. ఒక జాతకాన్ని తేలిగ్గా ప్రిడిక్ట్ చేసేయచ్చు మనం. అంటే మనకు మహర్షులు చెప్పిన మిగతా లాజిక్స్ అన్నిటిని ఏంటంటే వీటికి కనెక్టివిటీ చేసుకుంటే వెళ్ళాలి. ఈ కనెక్టివిటీ చేసేది చూసుకున్నాం అనుకోండి, ఒక జనరల్గా చెక్ చేసుకున్నాం. జనరల్గా మనం చెక్ చేసుకుంటే శని, రాహు, కుజ, కేతువులు, వీటిని అశుభాలుగా మనం చూస్తాం మనం. అలాగే గురు, శుక్ర, చంద్ర, బుధ, వీటిని శుభాలుగా అనుకుంటాం మనం. ఇంకా రవి వచ్చేసరికి క్రూర గ్రహంగా తీసుకుంటాం మనం. ఇది జనరల్గా మనకు పడేది. మనకి ఎప్పుడైనా మన జాతకంలో మనకి గత జన్మ పాపాలు చేసామా, ఈ జన్మలో మనకి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉందా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రహ యుద్ధం చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ గురువు కూర్చున్నాడు 3 డిగ్రీలు, ఇక్కడ శని కూర్చున్నాడు 5 డిగ్రీలు. ఈ రెండు ఏంటంటే సప్తమ దృష్టి ఎప్పుడైనా సరే గ్రహ యుద్ధాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు గ్రహ యుద్ధాన్ని తీసుకొస్తుంది సప్తమ దృష్టి అంటే? ఇక్కడ కుజుడు కూర్చున్నాడు, ఇక్కడ ఏ గ్రహం లేదు, ఎంటీ. ఇక్కడ గ్రహ యుద్ధం నడవట్లేదు కుజుడికి. కుజుడు ఒక 3 డిగ్రీలో కూర్చున్నాడు, గ్రహ యుద్ధం నడవట్లేదు. ఎందుకంటే సప్తమంలో ఏ గ్రహం లేదు కాబట్టి. ఈ సప్తమ భావం ఏదైతే ఉందో, కుజుడి నుంచి సప్తమ భావం, అది లగ్నాత్ ఏ భావం అయితే ఆ భావానికి కుజుడు కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాడు. కుజుడు ఏదో ఒక సమస్య, లిటిగేషన్ లాంటి ఆయన అశుభ గ్రహం కదా. కుజుడు వచ్చి లిటిగేషను, శని వచ్చి పీడ, దుఃఖం, బాధ, క్లేశాలు, ఇవన్నీ శని అధీనంలో ఉంటాయి. అంటే ఈ గ్రహాల దృష్టిలో మనం ఎలా ఉపయోగించాలన్నది ఉపయోగం. ఇప్పుడు గ్రహ యుద్ధం 5 డిగ్రీలు, 3 డిగ్రీలు కదా. ఇక్కడ ఎవరు గెలిచారంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉన్న శని గెలిచినాడు గురువు మీద. అదే శని 5 డిగ్రీలు నుండి 13 డిగ్రీలో గురువు కూర్చున్నాడు అనుకోండి, గురువు గెలుస్తున్నాడు ఇక్కడ శని మీద. ఇట్లా మీరేంటంటే 2 గ్రహాలు సమసప్తమంలో కూర్చున్నప్పుడు వాటి డిగ్రీలుగా చెక్ చేసుకుంటే ఏ గ్రహానికి డిగ్రీలు ఎక్కువ ఉంటే ఆ గ్రహం గ్రహ యుద్ధంలో గెలిచింది అని చెప్పేసి మనం ఒక రూల్ పాస్ చేస్తాం. ఇది జనరల్గా మనం చూసుకునేది.
ఇప్పుడు ఇది ఒక లగ్నం అనుకున్నాం. ఇక్కడ గురువు కూర్చున్నాడు, ఇక్కడ శని కూర్చున్నాడు. ఈ భావం అయితే ఖాళీగా ఉందనుకో. ఇప్పుడు ఈ వివాహం అవుతుందా ఈ జాతకుడికి అని చెప్పి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఎంతవరకు అవుతుంది అని చెప్పి మనం చూసుకోవచ్చు. చూసుకుంటే ఈ గురువు చూస్తున్నాడు ఈ భావాన్ని తన పంచమ దృష్టితో శుభాన్ని ఇద్దాం అనుకుంటాడు. ఇక్కడ స్వస్థానంలో శుక్రుడే కూర్చున్నాడు అనుకుందాం. ఈ గురువు ఏం చేయాలి? ఇప్పుడు ఇతనికి శుభాన్ని ఇవ్వాలి, వివాహిక సుఖాన్ని ఇవ్వాలి ఖచ్చితంగా. రూలు అన్నది. ఎందుకంటే సప్తమాధిపతి సప్తంలో కూర్చున్నాడు, గురువు చూస్తున్నాడు. మీ దగ్గరికి చాట వస్తుంది, సార్ నాకు వివాహం అవ్వలేదు సార్ అంటే. ఎందుకంటే వివాహం ఇస్తాడంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకు వివాహం అవ్వట్లేదు తనకంటే, ఎప్పుడైతే శని దృష్టి శుక్రుడి మీద పడుతుందో తన కర్మ మాయలోకి వెళ్ళిపోయింది. అంటే శుక్రుడికి ద్వితీయాధిపత్యం కూడా ఉందిగా, సెకండ్ అండ్ సెవెంత్. డబ్బే ప్రధానం అనుకుంటాడు ఈ కర్మలో. శని పీడిస్తున్నాడు డబ్బు కోసం. డబ్బు వెనకాలే పడతాడు ఈ పర్సన్. వివాహంలో కూడా లాభ నష్టాలే ఏంటి అని లెక్కలేస్తుంటాడు. కానీ గురువు చూస్తున్నాడుగా శుభదృష్టి. గురువు ఇవ్వాలా అంటే, కానీ గురువు చూస్తున్నాడు ఇక్కడ అంగవైకల్యుడే చూస్తున్నాడు. గురువు పంచమ దృష్టి పడుతుంది, నవమ దృష్టి పడుతుంది, సప్తమ దృష్టి పడుతుంది, ఏం చేయలేడు గురువు. ఎందుకంటే శని మూడో దృష్టి గురువుని పట్టేసుకున్నాడు. వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ గ్రహ యుద్ధం లేదు, వారు వన్ సైడ్. ఇతను డిగ్రీలు 3 డిగ్రీలు ఉండి ఇతను 5 డిగ్రీల్లో ఉన్న వారు వన్ సైడే. సమసప్తకంలో ఉన్నప్పుడే ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి, గ్రహ యుద్ధం తెలుస్తుంది. ఇక్కడ అట్లా కాదు, వారు వన్ సైడ్ అయిపోయింది. అసలు దాన్ని అసలు మనం తప్పిలేము. ఎందుకంటే ఈ గురు దృష్టి పనిచేయదు ఇంకా. ఎందుకంటే గురువు శని యొక్క బంధనంలోకి వెళ్ళిపోయాడు. అంటే చీకట్లోకి గురువు వెళ్ళిపోయాడు. అంటే జ్ఞానాన్ని వెలుగునిచ్చే గురువు ఏదైతే ఉందో ఆ గురువు ఏంటంటే చీకటిలో బంధించబడ్డాడు. లేదు, గురువు ఇంకే చోట కూర్చున్నాడు అనుకుందాం. ఎక్కడ కూర్చున్నాడు గురువు? పదో దృష్టితో బంధనంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ కూడా గురువు పనిచేయలేడు. ఎప్పుడైనా సరే ఒక జాతకంలో దృష్టిలో మనం లెక్కేసుకుంటే శని 3, 10 వారు వన్ సైడ్ అనమాట. అలాగే గురువు 5, 9 వారు వన్ సైడ్. కుజుడికి 4, 8 దృష్టిలో వారు వన్ సైడ్ అయ్యాయి. ఇక్కడ గ్రహ యుద్ధాలు లేవు. ఇప్పుడు ఇప్పుడు ఒక బ్యాటిల్లోకి వెళ్ళాం అనుకోండి, బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళాము. వీళ్ళు డాలు గీలు కత్తి ఆయుధాలు పెట్టుకొని ఇద్దరు ఎదురు బదురికి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు యుద్ధం జరిగిద్ది, బలవంతుడు గెలుస్తాడు. అంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం గెలిచింది అని. ఇప్పుడు ఎక్కడో చాలా దూరంగా ఒక స్నైపర్ గన్ను పట్టుకుని వాడు కూర్చున్నాడు, లేదా కొండమూలలో ఒక విల్లు పట్టుకుని కూర్చున్నాడు. ఈ ఫీల్డ్లో ఉన్నాడు అతను కనపట్ల. అతను వేసే బాణాలు ఇతను తగిలిద్ది ఖచ్చితంగా. ఇది వార్ వన్ సైడ్ అంటాము. ఈ రోజుల్లో స్నైపర్స్ వచ్చినాయి, పూర్వకాలంలో విల్లులు ఉండేవి. వాళ్ళు చెట్టు చాటున గుహలోనే ఎక్కడ దాటుకుంటారు. వార్ వన్ సైడ్. వార్ వన్ సైడ్ చూసాం అనుకోండి, మనం రామాయణంలో రాముడిది వార్ వన్ సైడ్. ఇది వాలి మీద చెట్టు చాటును కూర్చొని బాణం వేసాడు. అంటే రాముడు గెలవాల్సిందే ఇంకా అక్కడ. అదే రాముడు ఎదురు బదులు వెళ్ళాడు అనుకోండి సంసప్తంలోకి, వాలికి గెలవలేడు. ఎందుకంటే సగం బలాన్ని వాలి తీసుకోగలడు. వాలికి ఆ శక్తి ఉంది. ఇప్పుడు రాముడు ఏం చేయాలి? దాక్కొని తను ఆయుధాన్ని వాడాలి. అంటే వార్ వన్ సైడ్ అంటే శని దృష్టి లాగా, మూడో దృష్టో 10వ దృష్టో అనమాట. లేకపోతే కుజుడు లాగా 4 గేమ్. ఎందుకంటే సంసప్తం అయితేనే కదా, సప్తమ దృష్టిలో అయితేనే కదా యుద్ధం జరిగేది. ఎప్పుడైనా సరే శని పీడ. శని అంటే మనకి పీడ దుఃఖాన్ని ఇస్తాడు. ఎలాంటి పీడని ఇస్తాడంటే గత జన్మలో నువ్వు ఏ కర్మలు అయితే చేసావో
ఆ కర్మల వల్ల అతను పీడించాలని డిసైడ్ అయిపోయాడు. శని పీడ గురువు మీద ఇచ్చాడు. తన దృష్టి గురువు మీద 3వ దృష్టి 10వ దృష్టి ఇచ్చాడు. లేదు, సప్తమ దృష్టి ఇచ్చినప్పుడు శని ఒక 2 డిగ్రీలు ఎక్కువ ఉన్నాడు. అంటే గెలిచాడు గ్రహ యుద్ధంలో. అంటే మనల్ని ఎవరైతే కాపాడాలో ఈశ్వరుడిని, ఈ ఈశ్వరుడిని ఏం చేస్తాడంటే ఈశ్వరుడు కాపాడలేడు, మనల్ని శిక్షించడానికి రెడీ అయిపోయాడు జాతక చక్రంలో. గురువు కంప్లీట్ గా తనేమైంది, గురువు తన కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, కొలాప్స్ అయిపోయాడు. అర్థమేనా? గురువు కొలాప్స్ అయిపోయాడు అనుకోండి, అంటే గురువు ఎప్పుడైతే ఇబ్బంది పడుతుంటాడో ఈ శని ఏంటంటే ఆ గురువుని ఖచ్చితంగా పీడిస్తుంటాడు. అర్థమైందండి? ఇప్పుడు ఈ గురువు ఏమైపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. చీకటి వెలుగునిస్తుందా? ఇవ్వలేదు కదా. అంటే గురువు ఎప్పుడైతే చీకటిలోకి వెళ్ళిపోయాడో తన పంచమ దృష్టి పనిచేయదు, అలాగే నవమ దృష్టి ఉపయోగం లేదు. అంటే ఒక వార్ అనేది తను వన్ సైడ్ గా చేస్తున్నాడు అని. అంటే దీనిని మనం పూర్వజన్మ కర్మ అంటాము. అంటే ఒక మనిషి జాతకంలో పూర్వజన్మ కర్మ పడింది, శని పీడిస్తున్నాడు. ఇదే శని శుక్రుడు చూస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే డబ్బే లోకం అనుకుంటా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కర్మల గురించి పట్టించుకోడు. వీళ్ళకి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ, ఎప్పుడైతే డబ్బు లోకమే బంధుత్వాన్ని హిందుత్వాన్ని లెక్క చేయరు, వయసు పెరిగే కొద్దీ అంటే ఈ డబ్బు రూపాయి ఉండదు వీళ్ళ దగ్గర, ఒక్క రూపాయి కూడా అడుక్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా పీడన అనుభవిస్తారు. వాళ్ళ జాతకంలో శని శుక్రుడు చూస్తుంటాడు. అంటే ఎప్పుడైతే శని శుక్రుని చూశాడో వాళ్ళ జాతకంలో ఈ వ్యక్తులు భౌతిక సుఖాలు, భౌతిక మీదే ఉంటుంది, భౌతికమే జీవనం, డబ్బే జీవనం, డబ్బే సర్వస్వం అంటారు. కానీ ఇంకా గురువుల మీద మర్యాద ఉండదు, గురువులు శాప సంతోషాన్ని తీసుకోలేదు. ఎందుకంటే గురువు శని ఆల్రెడీ గురువుని చూస్తున్నాడు కదా. ఈశ్వరుడు శాపం లేదు, ఈశ్వరుడు పీడిస్తాడు, ఖచ్చితంగా జీవాన్ని పీడిస్తాడు, తన జీవితాన్ని పీడిస్తాడు. వాళ్ళ సంతానం కష్టాల పాలవుతుంది, ఆ కష్టాల పాలు ఇతను చూసి బాధపడాలి. ఒక మనిషి ఇదే శని ఒక జాతకంలో బుధుడు చూస్తున్నాడు. బుధుడు అంటే ఏంటి, ఇక్కడ మనం మాట్లాడే మాట శని చూస్తున్నాడు జాతకంలో. వీళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, గట్టి గట్టిగా అరుస్తుంటారు, తిడతా ఉంటారు. ఎవరైతే జాతక చక్రంలో గట్టి గట్టిగా అరుస్తుంటారో, ఎవరైతే తిడుతుంటారో, అంటే నోటికి అడ్డు అదుపు ఉండదు అన్నట్టు, అంటే బూతులు మాట్లాడుతుంటారు. బుధుడు అనగానే అంటే ఇక్కడ స్త్రీ అన్నమాట, అంటే అక్క చెల్లెళ్ళు, అలాగే కూతుళ్ళు. అంటే వాళ్ళ జాతకంలో శని బుధుడు చూస్తున్నాడు. వాళ్ళు గత జన్మలో అదే కర్మ చేశారు, ఈ జన్మలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళ కూడా ఏంటంటే ఈ అక్క చెల్లెల వల్ల, కూతురు వల్ల, వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత శని ఏంటంటే ముసలోడు, వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ చేత ఎదుర్కొంటారు. రెండోది, వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎవరికైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడుతుంటారు, ఎదుటోళ్ళు ద్వేషిస్తుంటారు, నెగిటివ్ మాట్లాడుతుంటారు, ఖచ్చితంగా మీరు చూడండి, మీ చుట్టుపక్కల మొత్తం చూడండి, ఎంతమంది అయితే తండ్రి కానీ తల్లి కానీ అశుభంగా మాట్లాడతారో వాళ్ళకి కర్మకాలి, ఒక కూతురు పుట్టినా ఇద్దరు కూతురు పుట్టినా వాళ్ళ ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కర్మ అది. వీళ్ళ నోటి ద్వారా ఒక పాప కర్మ చేశారు, ఆ కర్మను వాళ్ళ కూతురు అనుభవించారు. వీళ్ళకి వస్తుంది నర్వస్ లో ప్రాబ్లం వస్తుంది. నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా బాడీలో, నరాలు పట్టు తప్పటం, బ్రీతింగ్ లెవెల్స్ పాడైపోవటం, హెడ్ లో నర్వస్, బుధుడు హెడ్గా ఆధిపత్యం, తలనొప్పి రావడం, చర్మ సంబంధమైన ఇబ్బందులు రావు. ఇదంతా ఏంటంటే బుధుడు కారకత్వం. కానీ ఖచ్చితంగా చెప్తారు నేను, ఎందుకు శని వాళ్ళ జాతకంలో బుధుడిని చూశాడు, వీళ్ళకి శాపం ఉంది, వీళ్ళ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయి. అది కానండి, ఎందుకంటే ఇక్కడ బుధుడు వాక్కు కారకుడు, మనం మాట్లాడే మాట కారకుడు. మన మాట శుభ్రంగా ఉంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మనం చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నలుగురు కలిశారు అనుకోండి, నలుగురిని ఎగతాళి చేయటం, నలుగురిని మాట్లాడటం, జోకులు వేసుకుంటాం. 5 నిమిషాలు మాట్లాడచ్చు, 10 నిమిషాలు మాట్లాడ, 15 నిమిషాల తర్వాత వీళ్ళ మాటల్లో ఒక రకమైన నెగిటివిటీ కనబడుతుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, ఒక మనిషిని ద్వేషిస్తున్నాడు, ఒక గురువుని చూస్తున్నాడు, ఇప్పుడు శని 3వ దృష్టి గురువుని చూస్తున్నాడు. వీళ్ళు గురువుల్ని, అర్థం, గురువే కాదు, మళ్ళీ ఇక్కడ గురువుకి కారకత్వం అంటే ద్వితీయ కారకత్వం అంటే కుటుంబం, పంచము సంతానం అంటే పుత్ర సంతానం, నవము వచ్చి తండ్రి భాగ్యం, ఏకాదశం వచ్చేసరికి ఫ్రెండ్స్ అండ్ అన్నలు అక్కలు, ఇవన్నీ గురుడు ఆధిపత్యంలోకి వెళ్ళిపోతాయి.
ఒక పర్సన్ జాతకంలో శని గురువుని చూస్తున్నాడు, ఈశ్వరుడు యొక్క శాపం ఉంది. ఈ జాతకుడు ఏం చేస్తాడంటే ఈ సెక్టర్ వాళ్ళందరినీ ఏదో రకంగా తిడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇతను తిడుతుంటాడో ఇతను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటాడు, వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, సంతానం దూరం అవుతుంది, సంతానం పీడన అనుభవిస్తాడు, తండ్రి దూరం అవుతాడు, తండ్రి పీడన అనుభవిస్తూ ఉంటాడు, అన్నదమ్ములు దూరం అవుతారు, అన్నదమ్ములు పీడన అనుభవిస్తారు, నష్టాలు పాలవుతారు. 11th హౌస్ ఏంటి? లోపగుణం అంటాం. అంటే వీళ్ళకి ఈశ్వరుడు యొక్క శాపం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈశ్వరుడు ఎందుకు పీడించబడుతున్నాడు అంటే వాళ్ళ జాతకంలో శని పీడాకారకుడు తన 3వ దృష్టి కానీ ఎదిగా ఉంటుంది. ఇప్పుడు శని గురువులు కలిసి కూర్చున్నారు ఒక రాశిలో, కుజుడు కూడా కలిసి కూర్చున్నాడు, రాహు కూడా కలిసి కూర్చున్నాడు. ఇమీడియట్ 4 గ్రహాలు కలిసి కూర్చున్నాయి. శని పేడలోకి వెళ్ళిపోయినాయి. గురువు ఎవరెవరి పేడలోకి వెళ్ళాడు? కుజుడి పేడలోకి వెళ్ళాడు, రాహు పేడలోకి వెళ్ళాడు, శని పేడలోకి వెళ్ళాడు. కంప్లీట్గా ఈశ్వర శాపం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ సఫర్ అవుతుంటారు అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు ల్యాండ్ లిటిగేషన్స్ ఉంటాయి, సంతాన సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రాహు వాళ్ళకి మానసిక భయభ్రాంతులకు ఎక్కువ లోనవుతుంటారు. అంటే 3 గ్రహాల శాపం అనేది నడుస్తుంది ఇక్కడ. అంటే ఈ శాపం ఎంత బలమైంది అని, ఈ శాపాన్ని కర్మని చూడకుండా రెమెడీలు ఇవ్వకూడదు. సూర్యుడు చూస్తున్నాడు, రవిని చూస్తున్నాడు, శని తన దృష్టితో, పీడ దృష్టితో. రవి అంటే ఆత్మ. ఈ ఆత్మ పీడించబడుతుంది అని, ఇది చాలా దారుణం. ఇది ఎవరి ఆత్మ అయితే పీడించబడుతుందో వీళ్ళ తొందరగా వీళ్ళ ఆత్మ మోక్షం దొరకదు. 12వ ఇంట్లో కేతువు కూర్చున్నాడు, శనివారం రవిని చూస్తున్నాడు. మన 12వ కేతు నీకు మోక్షం వచ్చిందంట, రాదు, సచిన రాదు. ఎందుకంటే ఈ ఆత్మ పీడించబడుతున్న వాడికి మోక్షం ఎందుకు వచ్చింది? రాదు. సమస్య లేదు దాంట్లో. ఇక్కడ నాకు ఆ భావంలో ఆ గ్రహం కూర్చుంది, ఈ భావంలో ఈ గ్రహం కూర్చుంది, ఆనందపడుతుంటారు. నా గురుడు చూస్తున్నాడు, పంచమ దృష్టి ఇచ్చాడు, పంచమ భావాన్ని. ఒక లగ్నంలో మనం చూసుకున్నాం అనుకోండి, లగ్నంలో కానీ పంచమంలో కానీ నవమంలో కానీ గురువు కూర్చున్నాడు. ఈ గురువు దృష్టి 159 మీద పడుతుంది. డిఫాల్ట్ దేహాన్ని కాపాడతాడు, అదృష్టం పంచమం వాళ్ళ ఏదైతే ఉందో పూర్వ పుణ్యాన్ని కాపాడాలనుకుంటాడు, భాగ్యాన్ని కాపాడాలనుకుంటాడు. ఈ ఇతని మీద శని చూశాడు, ఈ గురువు మూడింటిని ఇవ్వలేడు, బలహీనుడు. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, గురువు చూస్తున్నాడు, లక్ చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు, కాపాడతాడేమో మనం అనుకుంటాం. కానీ ఈ దేవుడు సంఖ్యలు వేసేసి వెనకాల శని కూర్చున్నాడు తన దృష్టితో. అంటే అశక్తుడు అయిపోయాడు దేవుడు ఇక్కడ వీళ్ళ జాతకానికి. అశక్తుడు అయినప్పటికీ తను చూస్తున్నప్పటికీ కూడా ఈ దృష్టిలో ఏదైతే ఏం చేయలేడు బాబు. గురువు ఏం చేయలేడు. పీడించబడుతుంది, జీవం పీడించబడుతుంది. ఎప్పుడైనా సరే జీవకారకుడు దృష్టిలో ఏంటంటే జీవాన్ని తన దృష్టిల ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. వీళ్ళకి గురువుల యొక్క దృష్టి కూడా వీళ్ళ మీద స్వాగతం ఇవ్వడం. ఎందుకంటే గురువునే చీకట్లో తీసుకెళ్ళిపోయాడు వీళ్ళ జాతకంలో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక మహాగురువు వచ్చాడండి హిమాలయాల నుంచి, ఆ టైంలో వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు గురువు వచ్చి ఏడే మనిషి లేడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది సాక్షాత్ ప్రయాణం చేస్తేనే. అంటే దృష్టులు ఎంత బలమైనవి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు బలంగా ఉండాలనుకోండి, గురువు తప్పించుకొని ఉండాలి శని నుంచి. అప్పుడు గురువు తన పంచమనామ దృష్టితో అద్భుతాలు చేస్తాడు. వాళ్ళకి గురు బలం ఉంది. లేదా కుజుడు కూర్చున్నాడు, కుజుడు తన దృష్టితో గురువుని చూస్తున్నాడు, ఒక అశుభ గ్రహం. గురువుని పీడిస్తున్నాడు, జీవాన్ని ఎలా పీడిస్తున్నాడు అంటే కుజుడు యొక్క తొందరపాటుతనం, నెగిటివిటీ, ఆవేశం వల్ల ఏంటంటే ఆ గురువుని ఇబ్బంది పెడుతున్నాడు, జీవాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. తన జీవన గమ్యం ఏదైతే ఉందో అది కష్టాలు పాలవుతాడు. కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు. రాహు కలిసి గురి చండాలం, రాహు కనెక్ట్ అయ్యాడు, గురు చండాలం, కుజుడు కనెక్ట్ అయ్యాడు, శని చూస్తున్నాడు. వీళ్ళ జీవితం ఏంటంటే పరిగెట్టి 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 ఒక వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడతారు. వాళ్ళు రాసి పెట్టుకున్నారు, ఆ కష్టాలతో మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వస్తున్నారు, నా సంతానం లేదంటారు. ఎందుకంటే గురువు పీడించబడ్డాడు కదా, నాకు వివాహం కాలేదంటాడు. సర్వ శుభకార్యాలు గురువు అధీనం. సర్వ శుభకార్యాలు గురువు అధీనం.
ఈ గురువు పీడించబడకూడదు. పీడించబడ్డాడు వాడి జాతకంలో మీరు రెమెడీ ఇవ్వలేరు. శని, గురువు ఈశ్వరుడు అనుకో. గురుడు ఈశ్వరుడు, శని కాళికామాత, కుజుడు సుబ్రహ్మణ్యుడు. కుజుడు చూస్తున్నాడు గురువుని. అర్థమైందా? కుజుడు గురువుని చూస్తున్నాడు. మనం చెప్పాలి అపరాధ స్తోత్రం, కుజగ్రహ అపరాధ స్తోత్రం ఉంటుంది, సుబ్రహ్మణ్య అపరాధ స్తోత్రం ఉంటుంది. అందులో మనం చేసిన పాపాలకి క్షమించమని మనం ప్రాయశ్చిత్తంతో వేడుకుంటాం దేవుడు. ఆ స్తోత్రంలో ఇంటర్నల్ అలా వేడుకోవాలి, చచ్చేదాకా వేడుకోవాలి. శని చూస్తున్నాడు, కాళికాదేవి అపరాధ స్తోత్రం ఉంటుంది, చచ్చేదాకా వేడుకోవాలి. శని చంద్రుడు చూస్తున్నాడు, కాళికాదేవి కామన్గా అందరికీ శని చూసినప్పుడల్లా. చంద్రుడిలో మళ్ళీ ఈశ్వరుడు, ఈశ్వర అపరాధ స్తోత్రం చదువుతున్నాడు. గురువుని చూస్తున్నాడు, ఈశ్వర అపరాధ స్తోత్రం చదవాలి, వేడుకోవాలి. నేను ఆ పాపాలు చేశాను, గత జన్మలో చేశాను, ఈ జన్మలో నాకు కాంబినేషన్ పడింది, ఈ జన్మలో కూడా నేను ఆ వాసనలు ఎట్లాగే ఉంటాయి, నేను అనుభవిస్తున్నాను అని చెప్పి రెమెడీ కాదు ఇక్కడ, వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడవాలి, నా పాపాలను క్షమించండి అని. అపరాధ స్తోత్రాలు మనకి మహర్షులు అందుకే ఇచ్చారు. ఎవరికి ఏ అపరాధ స్తోత్రం పనిచేస్తుందో తెలిసిపోతుంది. శని ఖాళీ హౌస్లు చూస్తే పెద్ద నో ప్రాబ్లం. గ్రహాన్ని చూశాడా, బంధించాడా, మామూలుగా ఉండదు ఆ పేడ, ఆ సుఖాలన్నీ కోల్పోతాం. అది కర్మఫలం, నెగిటివ్ కర్మఫలం. మనం పుణ్యఫలం మనం చేశాం కదండి, గురువు ఉన్నాడు కదా, ఎంతో కొంత పుణ్యం ఉంటుంది అనుకుంటాడు, మొత్తం ఫిల్టర్ చేసేదో కొద్దిగేస్తాడు. శని దృష్టిలో పడ్డాడా ఆ పుణ్యాన్ని కూడా ఇవ్వలేడు. ఇక్కడ రవి పీడించబడకూడదు ఆత్మ, గురువు జీవుడు పీడించబడకూడదు, చంద్రుడు మనస్సు పీడించబడకూడదు, బుధుడు బుద్ధి అస్సలు పీడించబడకూడదు. శుక్రుడు వైపు వెళ్ళాడా శని, మాయ శుక్రుడు, డబ్బు మాయ, శృంగారం మాయ, ధనం మాయ, అన్ని మాయల వైపు ఉంటుంది. శని కుజుడు చూశాడు, దృష్టితో చూశాడు, ఇబ్బంది పెడతాడు, దేహాన్ని ఖచ్చితంగా పీడిస్తాడు, ఆ దేహానికి దీర్ఘకాలిక రోగం రావాల్సిందే. ఎందుకంటే కుజుడు అంటే దేహం మనకి, శని చూస్తున్నాడు, శరీరాన్ని తిప్పుతాడు, మామూలుగా తిప్పడు, కష్టాలు పెడతాడు, శరీరానికి నానా రకాల రోగాలు వేస్తాడు, పీడిస్తాడు, మామూలుగా పీడాడు. ఈ గురువు తప్పించుకున్నాడు శని దృష్టి నుంచి, ఈశ్వరుడు యొక్క బలం వచ్చింది. ఈశ్వరుడు బలం ఎప్పుడైతే వచ్చిందో అతను చిన్న స్తోత్రం చదువుకున్నా, ఏ రుద్రం చదువుకున్నా కూడా, ఓ పంచాక్షరి చదువుకున్నా కూడా మనకేంటంటే కొద్దిగా ఆ సమస్య నుంచి తప్పించేస్తాం. కానీ కర్మ ఫలం అనేది ఏదైతే ఉంటుందో, ఈ కర్మఫలాన్ని దృష్టులు అనేది మనకు స్పష్టంగా చెప్తాయి. అశుభగ్రహాల దృష్టులు గురువుని కానీ వీళ్ళని కానీ పీడిస్తే గనక మీరు చేసే రెమెడీలు, మీరు చెప్పే రెమెడీలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. గురువు బతికున్నాడు వాళ్ళ జాతకంలో, అప్పుడు మీరు రెమెడీలు ఇవ్వండి, కొద్ది గొప్ప పని చేస్తాయి. రెమెడీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఆల్రెడీ గురువే దెబ్బతిన్నాడు, వెలుగే లేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళు గురువుల దగ్గర చెప్పించుకోలేరు. లాస్ట్ బ్యాచెస్ నా దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ చెప్పించుకోలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి గురువుల మీద సరిగ్గా లేదు దృష్టి అని. గురువుల మీద సరిగ్గా దృష్టి లేని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎందుకు తీసుకుంటారు, జ్ఞానాన్ని తీసుకోలేరు. అసలు నా దృష్టి వాళ్ళ మీద పడదు కూడా, పడనేది కూడా. వాళ్ళకి ఆ టైంలో ఏదో బుద్ధి పుట్టింది. అదేదో సినిమాలో ఆలి లక్ష్మీదేవి విపరీతమైన పూజ చేసి, అర్థమైందా, విపరీతంగా పూజ చేస్తాడు. పాపం లక్ష్మీదేవి కరుణించి పెద్ద బంగారం పడితే అప్పుడే అతను కళ్ళు మూసుకొని వెళ్ళాలని బుద్ధి పుట్టింది, మూటను దాటుకొని వెళ్తాడు. ఎందుకంటే దరిద్ర దేవుడు బాగు చేయలేడంటే అదే అర్థం. గురు దృష్టి శోకనీయుడు ఈశ్వరుడు. ఎందుకు ఈశ్వరుడు శోకనీయుడు, అసలు బంధించబడ్డాడు. శని అలాంటివాడు. ఎందుకంటే ఈశ్వరుని కూడా త్వరలో కూర్చోబెట్టాడంటే శని ఎంత కర్మ ఫలదాత, ఎంత కర్మ పీడా ఫలదాత అని చెప్పి ఆలోచించాడు. శనిని గురువు చూస్తున్నాడు పంచమ దృష్టితో, వారు వన్ సైడ్, వాళ్ళ కర్మ ఎంత బాగుంటుందో తెలుసా.
గురువుకి కొన్ని శుభదృష్టి ఉంటాయి. 3, 11 కూడా శుభగా తీసుకుంటాం ఒక్కసారి. గురువు చూశాడు, శని గురువుని చూడటం. గురువు చూశాడు శని. వీళ్ళ కర్మలో చేసే ప్రతి పనిలో అదృష్టం వెంటాడతాయి. వీళ్ళు ఏ పనులు చేయండి అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న గురువు చూస్తున్నాడు శని. అంటే ఈశ్వరుడు ఆశీర్వాదంతో ఇతను కర్మను చూస్తున్నాడు. ఎప్పుడైతే గురువు శనిని చూస్తున్నాడో వీళ్ళు చేసిన పాప కర్మలకి మనం చిన్న రెమెడీ ఇచ్చినా కూడా తీరిపోతుంది. పాపకర్మ ఫలాన్ని అనుభవించాలి. శని వేరే గ్రహాలు పీడిస్తున్నాడు చూస్తున్నాడు, కానీ ఈ శనిని గురువు చూస్తున్నాడు పంచమ దృష్టితో, నవమ దృష్టి. నీ కర్మల్ని నేను కరిగించడానికి ఈశ్వరుడుగా నేను నీకు బలంగా ఉండాను, నువ్వు నన్ను ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలంటాడు. నువ్వు మనసులో శివానుకో, నీ కర్మలని కరిగి. శని చూస్తున్నాడు ఈశ్వరుణ్ణి, గురువుని పీడిస్తున్నాడు. అపరాధ స్తోత్రాలు చదవాలి, మనం నేను చేసిన పాపాలు ఏంటి, ఏడవాలి, మొక్కాలి, దుఃఖంతో ఆయన కాళ్ళు పట్టుకో. అప్పుడు కానీ ఆ కర్మ కొంచెం కరిగింది. అంతేగాని నేను నాకు జ్యోతిషం వచ్చు, అన్ని వచ్చు అనుకుంటే కర్మ సిద్ధాంతం తెలియకుండా చెప్పే జ్యోతిషం 99% ఫెయిల్ అయిపోతుంది. ఆ రెమెడీ పెట్టు, ఈ రెమెడీ పెట్టు, ఆ తీర్థయాత్రలు చేయి, ఈ తీర్థయాత్రలు చేయి, యూజ్లెస్. ఎందుకంటే బల్బు వెలగాలంటే కరెంటు కావాలి, కరెంటు వైరే కట్ అయిపోయింది. నా బల్బుని ఫిలమెంట్ బాగుంది, బల్బు వెలగట్లేదు, పెట్టాను అనుకుంటే పాస్ అయ్యే లైన్ లేదు కదా. చీకటి శని బ్లాక్ నెగిటివ్ ఆవహించేసింది దేవుడిని. దేవుడికి కూడా కష్టాలు వస్తాయి. ఆ దేవుడు నీకేం చేస్తాడు చెప్పండి. ఇంట్లో ఒక రోగిష్టి నాన్న ఉండి ఏ పని చేయకుండా ఉంటే ఆ నాన్న కుటుంబాన్ని గడపలేడు, గడపలేడు కూడా. అర్థం. ఒకళ్ళ జాతకంలో శని సూర్యుడి మీదకి వెళ్ళిపోయాడు, కారకుడుగా తండ్రిగా పీడించబడ్డాడు. ఆ తండ్రి పాపం ఈ కుటుంబాన్ని కాపాడలేడు. ఒక జాతకంలో కుజుడు శని మీదకి వెళ్ళిపోయాడు, ఒక స్త్రీకి పెళ్ళయ్యింది, సప్తమాధిపతి మీదకి వెళ్ళిపోయాడు. ఆ భర్త కాపాడలేడు ఈ సంవత్సరాన్ని, ఈ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈమె జాతకాన్ని ఈమె చేసుకున్నాక భర్త ఎదగలేడు, ఎందుకంటే ఈమె జాతకంలో ఉంది కదా. శని మూడో దృష్టి కుజుడి మీద ఇచ్చాడు, పెళ్లి చేసుకోండి. భర్త నువ్వు సంపాదించట్లేదు చేయలేదు, ఎందుకు చేస్తారు పాపం. నీ జాతకంలో నువ్వు ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు పీడించబడాలి, వాళ్ళు సంపాదించకూడదు. అది చూసి నువ్వు సంపాదించట్లేదని చెప్పి వాళ్ళని తిట్టాలి, తిట్టిన తర్వాత నీ సంసార జీవితం ఉండకూడదు, నువ్వు దుఃఖాన్ని పడిన అనుభవించాలి. ఇది నీ కర్మ. కుజ అపరాధ స్తోత్రం చెయ్యి, కుజుని పట్టుకొని ఏడు, పాపం అతను బతికి బట్ట కడతాడు. అర్థందా. అంటే ఒక జాతకంలో ఎక్కడ పీడించబడుతున్నాడు. శని దృష్టి శుక్రుడిని చూశాడు, డబ్బే లోకం, డబ్బే మాయ అని చెప్పి పీడిస్తారు స్త్రీలని. ఇంట్లో ఆడవాళ్ళ చేత పని చేపిస్తుంటాడు. శని దృష్టి పడిందా శుక్రుడి మీద, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరున్నా కూడా శుక్రాధిపత్యం, తల్లి చేత పని చేపిస్తాడు, భార్య చేత పని చేస్తాడు, పిల్లల చేత పని చేపిస్తాడు, డబ్బు 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 అంటాడు. చివరికి డబ్బు ఏముండదు అతని దగ్గర, రూపాయి లేక అల్లాడతాడు, అందరి చేత ద్వేషించబడతాడు. ఖచ్చితంగా పడతాడు, ద్వేషించబడతాడు అందరి చేత. ఎందుకంటే అది నియమం, కర్మఫలం అంటుందండి. కర్మఫలం చూడటం చేత కానంతసేపు మనం జ్యోతిష్యులం కాదు. 4 పుస్తకాలు చదివాను, నాకు ఆ దృష్టి తెలుసు, ఈ దృష్టి తెలుసు అని చెప్పి అనుకుంటారు చాలా మంది. గ్రహ దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్. గ్రహ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు, అశుభుడు గెలుస్తున్నాడా, శుభుడు గెలుస్తున్నాడు. అసలు వాళ్ళ జాతకంలో మనస్సు పీడించబడుతుందా చంద్రుడు, అంటే గజంలో ఏం చేశాడు, లగ్నాన్ని మార్చాడు పంచమానికి. చంద్రుడు ఏ భావాధిపతి అయ్యాడు, గతంలో ఏ పాపం చేశాడు, ఈ జన్మలో ఇతను మనసు ఎందుకు పీడించబడదు. గురువు పీడించబడుతున్నాడా. మళ్ళీ లగ్నాత్ పంచమాన్ని లగ్నంగా మార్చండి, ఆ లగ్నాత్ గురువు ఏ భావాధిపతి అయ్యాడు, గర్జంలో ఎవరిని ఇతను పీడించబడటం వల్ల ఈ జన్మలో గురువు ఇతను పీడించడానికి రెడీ అయ్యాడు, పలానా భావాధిపతిగా మరి. దృష్టి పనిచేయదండి, ఇంకా గురు దృష్టి పనిచేయదు. ఎందుకంటే ఒకరిని జైల్లో పెట్టేసి మనం కట్టడి చేసి ఎంత గొప్ప మహారాజు అయినా సరే, ఛత్రాధిపతి అయినా సరే, అర్థమైందండి, చీకటి గుహలో బంధించేస్తే ఏం చేస్తాడు చెప్పండి. అతను మాత్రం అతను ఎంతో వీరుడై ఉండొచ్చు, మహావీరుడై ఉండొచ్చు, కానీ ఏం చేయలేడు. ఎందుకంటే తను బంధించబడ్డాడు. ఎందుకు బంధించబడ్డాడంటే తన గత జన్మ పాప కర్మ ఫలం వల్ల బంధించబడ్డాడు. శుభకర్మ ఫలాన్ని ఇచ్చేది గురుడు, శుభకర్మ ఫలం బలంగా ఉంది నీకు, శని దృష్టి పడదు, గురుడే చూస్తాడు అందరిని.
అన్ని సెక్టార్స్ని గురుడు కాపాడతాడు. పంచమ దృష్టితో నవమ దృష్టితో ప్రతి గ్రహాన్ని చూస్తాడు అతను వారు వన్ సైడ్ శుభాన్ని ఇవ్వటానికి. శని చూశాడు అన్ని గ్రహాలు వారు వన్ సైడ్ 3-10 దృష్టిలో. దుఃఖాన్ని ఇస్తాడు, ఏడుపునిస్తాడు. దుఃఖం గొంతులు ఆగిపోద్ది. అంటే శివుడికి గర్వం కంట్రోల్ ఎలాగ ఆగిద్దో వీళ్ళ దుఃఖం కిందకి వెళ్ళదు పైకి వెళ్ళదు గొంతులు ఆగిపోద్ది. శని అలాంటి దుఃఖం ఇవ్వటం. కుజుడు ఎక్కడెక్కడ చూస్తాడు అక్కడ తన ఆవేశాన్ని చూపిస్తుంటాడు, తన నెగిటివ్ గుణాన్ని చూపిస్తుంటాడు, తన దేహ సుఖం కావాలంటాడు అక్కడి నుంచి. అక్కడ తను ఏంటంటే తను పశు బలాన్ని ఉపయోగిస్తుంటాడు అని కుజుడు తన దృష్టిలో. యాక్చువల్గా మనం చెప్పుకుంటే కుజుడు అనగానే ప్రొటెక్టివ్ దృష్టి 4-8 అంటే సీక్రెట్స్ ఎట్లా జనరల్గా చెప్పుకుంటాము. కానీ కర్మ సిద్ధాంతం అది చెప్పదు మనకి, వేరే చెప్పింది కర్మ సిద్ధాంతం. ఎందుకు ఈ పర్సన్ సఫర్ అవుతుంటాడు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ గురువుల దగ్గర ఏం తీసుకుంటున్నారు ఏం తీసుకోవట్లేదని అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే గ్రహ దృష్టి జ్ఞానం యాస్ట్రాలజర్స్కి వచ్చింది, గ్రహ దృష్టి జ్ఞానంలో మీకు ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకుంటారు. అప్పుడు మీరు వీళ్ళకి రెమెడీ ఇవ్వాలా, లేదు ఆ గ్రహానికి సంబంధించిన అపరాధ స్తోత్రాలు చదువుతా వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, దేవుడు దేవత కాళ్ళు పట్టుకోండి అని చెప్పాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవాలి. అలా చూడకుండా మనకి ఈ గ్రహాన్ని శాంతి చేయండి ఆ గ్రహాన్ని శాంతి చేయండి ఉపయోగం లేదు, యూజ్లెస్ అదంతా. ఎందుకంటే ఒక రెమెడీ చెప్పే ముందు మనకేంటంటే ఒక గ్రహ దృష్టిని బట్టి ఆ రెమెడీ పనిచేస్తుందా లేదని చూడాలి. అర్థమైందా? ఆత్మ పీడించబడుతుంది, అది కష్టమే. సూర్యదేవుడు అపరాధ స్తోత్రాలు సూర్యదేవుడు ఉపాసన చేపించాలి. శనే పట్టుకుంటున్నాడు కదా ఫస్ట్, శనిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి చెప్పండి? కాళికాదేవి అపరాధ స్తోత్రాలు ఉంటాయి. శని ఎవరినైతే చూస్తున్నాడో పీడించాలనుకుంటున్నాడు కాళీమాతను పట్టుకోవాలి. శని కాళికాదేవికి అంశ అనమాట. కాళికాదేవి అపరాధ స్తోత్రాలు పెట్టుకోవాలి. కాళీ మాతను పట్టుకొని అపరాధ స్తోత్రం చదువుతా కాళీమాత కాళ్ళు పట్టుకున్నాం అనుకో మనం, శని చేత పీడించబడే సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్స్ నుంచి రిలీవ్ చేపిస్తుంది కాళిక. ఎందుకంటే అంత గొప్ప శక్తి ఆ మాత దగ్గర ఉంటుంది. అంటే శని ఎవరిని చూస్తున్నాడు? కుజుడిని చూస్తున్నాడా? పీడిస్తాడు ఖచ్చితంగా, గ్రహ పీడన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తుంటాడు. ఆ కుజుడు ఏ భావాలకు ఆధిపత్యం ఆ భావానికి పీడన ఇస్తుంటాడు. దృష్టి మోస్ట్ ఇంపార్టెంట్, కంజంక్షన్ కంటే కూడా ఇక్కడ దృష్టే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ దృష్టిలో విశేష దృష్టి మోస్ట్ డేంజర్. సప్తమ దృష్టి గ్రహ యుద్ధంలో గెలవచ్చు మనం. గురువు 5 డిగ్రీలు పెరిగాడంటే గెలుస్తాడు. మన పుణ్యం ఎంతో కొంత ఉంది, మన కర్మల్ని తొక్కడానికి మన గర్జంలో ఎంతో గట్టి పుణ్యం చేశాం మనకి. గురువు గెలిచాడు గ్రహ యుద్ధం, గురువు తప్పించుకున్నాడు శని నుంచి, అదృష్టం మనకి. ఎందుకంటే గురుడు చూడకుండా ఒక జాతక చక్రంలో గురువుని పరిశీలించకుండా జాతకం చెప్పడానికి ముందుకు వెళ్ళకూడదు మనం. ముందు వాళ్ళ జాతకంలో ఈశ్వరుడు ఆశీర్వాదం ఉందా, ఈశ్వరుడు పాపం శాపగ్రస్తుడై ఈశ్వరుడే బంధించబడ్డాడు. ఈశ్వరుడు ఎప్పుడు బంధించబడకూడదు. నేను అందుకే కొన్ని వివాహ ముహూర్తాల్లో శని దృష్టి గురువు మీద ఉన్నప్పుడు వద్దని చెప్తాను, శని దృష్టి శుక్రుడి మీద ఉన్నప్పుడు వద్దని చెప్తాను, శని దృష్టి కుజుడి మీద ఉన్నప్పుడు వద్దు కొద్దిగా ఆపండి అంట. ఎందుకంటే ఆ స్త్రీ జాతకానికి చూసుకున్నాం అనుకోవడం ఆ భర్త అనేది కొద్దిగా ఏం చేయలేక ఏం ఎదగలేక వాళ్ళ గ్రహ వాతావరణం మారిపోతుంది ముహూర్తంలో. వివాహ ముహూర్తంలో కూడా మనం చూస్తాం వీటిని, వివాహ ముహూర్తంలో చాలా చూస్తాము. అందులో గ్రహాల్లో కొన్ని శనికి కర్మల బంధనంలోకి వెళ్ళకూడదు, వెళ్ళిందా అవుట్. ఎందుకంటే శని కర్మ ఫలదాతే. ఆ కర్మ ఎలాంటి కర్మని? పీడా కర్మ ఫలదాత, దుఃఖాన్ని ఇచ్చే దాత, బాధల్ని ఇచ్చే దాత. పీడించి అతను ఫలితాన్ని ఇస్తాడు. ఆ పీడని చేత అనిపించి 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 చివరిలో పానిల్ని చెప్పి వదిలేస్తాడు. మనకి లైఫ్ టైం జైలు వేసి బాగా ముసలాడైన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి బతుకుని వదిలేస్తాడు చూసావా. అప్పుడు మనకి లైఫ్ టైం ఏం చేస్తాం, జైల్లో కూర్చొని చెప్పుకోడు తింటా ఉంటాం, బయటకు వచ్చి ఏం చేయాలో తెలియదు, సొసైటీ మొత్తం మారిపోయి ఉంటాం. అట్లా వదులుతాడు శని పట్టుకున్నాడు అంటే. ఏళ్ళనాడు శనిలో మనకి 3వ దృష్టి శని పడిందంటే డేంజర్, బాగా పీడిస్తుంది. మనకి ఏళ్ళనాడు శనిలో 3వ దృష్టి పడదు యాక్చువల్గా.
శని వచ్చే ముందు పడతాడు ఏలినాటి శని, మూడో దృష్టి. చంద్రుడు కొద్దిగా మనసును పీడిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో ఈశ్వరుడు బలం ఉంది, వాళ్ళు అపరాధం చేశాము నేను గత జన్మలో అని చెప్పేసి దేవుణ్ణి కల్మషం లేకుండా కాళ్ళు పట్టుకుని మొక్కుతాడు, కాపాడబడతాడు. ఇక్కడ నాకు ఇగో ఉంది, అది కాదు ఇంకేమన్నా చెప్పండి, నా దగ్గర డబ్బు ఉంది అది చెప్పండి అంటాడు. డబ్బు ఉంటే ఉంచుకో. కొన్ని సుఖాలు కట్ చేశాడు దేవుడు నీకు, అవి నువ్వు పొందలేవు. పొందాలంటే నువ్వు తగ్గాలి. గురువులు పిలిపిస్తారు కొంతమంది, మీరు రండి మా దగ్గరికి అని. గురు బలం ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళకు ఒక సెక్టార్ అనేది దెబ్బతింటుంది. శని కూర్చున్నాడా, శని మీద గురుదృష్టి ఉంటే ఓకే, కర్మలు తగ్గించడం దేవుడు ఉన్నాడు. గురుదృష్టి లేదు, శనే గురుదృష్టి మీద పడింది, సర్వ శుభాలు వాళ్ళ జాతకంలో ఇబ్బంది కలిగింది. మిగిలినవి బాగానే ఉంటాయి. శని శుక్రుడు చూస్తున్నాడు, డబ్బు కావాలంటాడు, పరిగెడతా ఉంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, అన్ని చేస్తుంటాడు. కుజుడు శుక్రుడు చూస్తాడు, నాకు గృహాలు కావాలి, దేహ సుఖాలు కావాలి అని చెప్పి దాని వెనకాల వెంపర్లాడుతుంటాడు మాయవైపు. శుక్రుడిని ఏ గ్రహం చూసినా మాయవైపు వెళ్తుంటాడు, మాయవైపు లాక్కెళ్తుంటాడు. నేను పెద్ద పురోహితుడిని అండి, నాకు అన్నీ తెలుసండి అంటారు కొంతమంది. వాళ్ళ జాతకంలోనే పాపం ఆ గురువు మీదకి శని దృష్టి వెళ్ళింది. వాళ్ళకి వృత్తిరీత్యా ద్వితీయ భావాలు అవన్నీ బాగుండే కాబట్టి, ధర్మ నైన్త్ హౌస్లు బాగుండే కాబట్టి ధర్మస్థానాల్లో వాటిలో పురోహితులు ఉంటారు, వేద జ్ఞానం నేర్చుకుంటారు. కానీ ఎప్పుడైతే గురువు శని చేత బంధించబడతారో వాళ్ళ జీవితంలో శుభాలు ఉండవు. వీళ్ళు చెప్పే ఎవ్రీ సొల్యూషన్ ఫెయిల్ అయితే, ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ సొల్యూషన్ లాంటి గురువే పీడించబడుతున్నాడు. ఎప్పుడు చెప్పినా వర్కౌట్ ఏం కాదు అతను నోటితో చెప్పేది. గురు దృష్టి ఉండాలి పంచమ భావం మీద, ఆ గురువు శని దృష్టిలో పడకూడదు. వీళ్ళు సొల్యూషన్ ఇచ్చారు, ఈ పని చేయి ఖచ్చితంగా పనిచేసిద్ది, మీ జాతకంలో అలా ఉందా, పనిచేసిద్ది, మీరు ఇచ్చే రెమెడీ పనిచేసిద్ది, మీరు ఇచ్చే కౌన్సిలింగ్లు పనిచేస్తుంది. ఎందుకంటే గురు దృష్టి పంచమ పెడితే నవం మీద డిఫాల్ట్గా ఉంటుంది, లగ్నం మీద డిఫాల్ట్గా ఉంటుంది, ఎందుకంటే శుభదృష్టిలు కదా ఇవి. శని చెప్పేట్లోకి వెళ్ళవు, శనిపేటలోకి వెళ్ళాడా వీళ్ళు చెప్పేది పని చేయవు. ఒక హాస్టల్లో ఒక రెమెడీ ఇచ్చాడు, పని చేయదు అది. ఎందుకు పని చేయట్లేదంటే అతను గురువు పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయాలి, వాళ్ళ ఫిఫ్త్ హౌస్ పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయాలి. లగ్నాలు చూసుకుంటే శని కొన్ని భావాలకు శుభుడే, కానీ పీడాకారకుడు. శుభుడైనప్పటికీ ఆ శుభాన్ని సార్ పీడిస్తుంటాడు. పంచమ భావాలు సంతానం ఇస్తాడు, సంతాన సుఖాన్ని ఇవ్వడు, సంతానం వల్ల వీళ్ళకి సుఖాన్ని పొందలేరు, అధిపతి అవుతాం. గురుదృష్టి పడింది శని మీద, సుఖాన్ని కొద్దిగా పొందే అవకాశం ఉంటుంది. గురుదృష్టి పడతాం అంటే గత జన్మలో మనం చేసిన మంచి, మనం గురువులకి ఇచ్చిన మర్యాద, మనం చేసుకున్న పుణ్యం, దానివల్ల శని బంధనంలోకి గురువు వెళ్ళడు. మన ఆత్మ వెళ్ళకూడదు, సూర్యుడు అసలు వెళ్ళకూడదు శని దృష్టిలోకి, రాహు దృష్టిలోకి వెళ్ళకూడదు. శనివత్ రాహు ఆయన. శని ఒక పనులు పెట్టుకున్నాడు, నాలాగే నువ్వు పని చెయ్యి అని, ఒక ఛాయను కూడా పెట్టుకున్నాడు, ఆ ఛాయ రాహు. కుజుడు తనలాంటి ఒక ఛాయను పెట్టుకుంటే ఆ ఛాయ కేతువు, అందుకే కుజవత్ కేతు అంట. వీళ్ళు కూడా అంతే, కేతువు శుక్రుడితో కలిసాడా ఇల్లు పొలాలు గిలాలు స్థలాలు కావాలి కావాలి కావాలని చచ్చిపోతాడు. ఆ టైంలో గురుదృష్టి పడుతుందా అదృష్టవంతుడు. గురుదృష్టి పడాలి కేతువు మీద, శుక్రుడి మీద కాంబినేషన్ ఏర్పడినప్పుడు. ఆ గురువు మళ్ళీ శని దృష్టిలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అదొక రూల్ 1. అంటే ఈ రూల్స్ అన్ని మీకు తెలిసినాయి అనుకోండి, ఒక చార్ట్ని మీరు ఒక్క దృష్టి రూపంలో ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలాంటి దృష్టి పడుతుంది, ఆ దృష్టి గొప్పతనం ఏంటి. పరాశరే చెప్పారు, ఈ అశుభగ్రహాలు ఈ శుభగ్రహాలు. శనికి కొన్ని కారకత్వాలు ఇచ్చాడు, గ్రహాలు కొన్ని కారకత్వాలు ఇచ్చాడు, అలాగే దృష్టిలు ఇచ్చాడు. అంటే ఈ దృష్టిలోంచి కర్మల్లోంచి మనం ఏంటంటే ఒక సెక్టార్ని తీసుకోవాలి మనం. గ్రహ దృష్టిలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ గ్రహ దృష్టిలు మనకు తెలియకుండా మనం చార్ట్ చెప్పడానికి సాహసం చేసాం అనుకోండి, గుడ్డెద్దు చేలో పడినట్టు. జ్యోతిషంలో ఆషాదర్శి గుడ్డెద్దుల్లాగా వెళ్తారు, పుస్తకాలు చదివి చేలో పడినట్టే కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఉంటుంది కదా, ఇదే ఉంటుంది, ఎట్లా ఉంటుంది కదా, కళ్ళ ముందు కనపడుతుంది. గురువు పీడించబడుతున్నాడు శని చేత, చంద్రుడు పీడించబడుతున్నాడు శని చేత, సూర్యుడు పీడించబడుతున్నాడు శని చేత. అన్ని శుభాలు పోతాయి. ఎందుకు పోయినాయి అంటే గత జన్మ లెక్కేయటమే.
వీళ్ళు అక్కడి నుంచి పంచమభావం మార్చుకొని ఈ గురువు ఏ భావాధిపతి అయ్యాడు, ఏ పాపం చేశాడు గద్దెను. సూర్యుడు ఏ భావాధిపతి అయ్యాడు, ఏ పాపం చేశాడు, ఏ కర్మ చేశాడు గర్జనలో, పాపకర్మ. చంద్రుడు భావాధిపతి అయ్యాడు, ఏ పాపకర్మ చేశాడు. లేదా కుజుడు చూస్తాడు, కుజుడు ఏ భావాధిపతి అయ్యాడు, ఏ పాపకర్మ చేశాడు. ఇతను ఏమి అనుభవించాలి ఈ జీవితంలో, ఏ కష్టాన్ని అనుభవించాలి, దేహ కష్టాన్ని, ఏ మానసిక కష్టాన్ని అనుభవించాలి, ఏ విధంగా జీవ కష్టాన్ని, శుభాలు జరగకుండా కష్టాలను అనుభవించాలి. అర్థమేనండి. అలాగే సూర్యుడు పితృ కష్టాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు, అధికారం ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇట్లాగా మనకేంటంటే గ్రహ దృష్టులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గ్రహ దృష్టిని ఇట్లా చూడాలి. మీరు ఎన్నాళ్ళు గ్రహాలను వేరే దృష్టిలు చూస్తే చూసుండొచ్చు, మర్చిపోడు అది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు కర్మ ఏం చేశారో తెలియకుండా ఆ కర్మకి పరిహారం ఎలాంటిదో మీకు అవి శాపాలు అయ్యి అర్థమేనా. శాపాలకి రెమెడీ ఏంటంటే వీళ్ళే బతికినన్నాళ్ళు అపరాధ స్తోత్రం చదువుకుంటా దేవుడి ముందు ఏడవాలి. నా పాపాలను కరిగించు, నేను చేసిన పాపాలను మన్నించు అని చెప్పి ప్రతిరోజు మొక్కాలి. అప్పుడు కొద్ది కరిగిద్ది, వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. ఒక మనిషి మనసులో గురువు గురించి నెగిటివ్గా అనుకుంటాడు. మనసులో నెగిటివ్గా అనుకుంటాడంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా రేపు వాళ్ళ జాతకంలో శని పీడ పడిద్ది. ఇప్పుడు జాతకంలో లేదు అనుకుందాం, కానీ కర్మ చేస్తున్నాను, గురువుని తిడుతున్నాను, గురువు గురించి నెగిటివ్గా అనుకుంటున్నాడు, ఆ గురువు అలాంటాడు, ఈ గురువు ఇలా అంటాడు అని చెప్పేసి నేను జడ్జిమెంట్ చేస్తున్నాను. నేను పెద్ద జడ్జి లాగా. రేపొద్దున గోచారంలో శని సరదాగా ట్రావెల్ అవుతే ఇతను నేటల జాట్లో గురువు మీద దృష్టి వేసాడు, ఈ మధ్యలో ఇతను కర్మ చేశాడు, ఖచ్చితంగా మళ్ళీ పీడన అనుభవిస్తుంటాడు. అందుకే ఒక వ్యక్తితో మీరు మాట్లాడండి, మాట్లాడేటప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉంది, ఏ ఏ వ్యక్తిని ఎలా జడ్జి చేస్తున్నాడు. ఇలాంటి జడ్జి చేస్తున్నప్పుడు ఏ గ్రహం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు పొద్దున గోచారంలో శని మూడో దృష్టి కానీ పదో దృష్టి కానీ వాళ్ళ నేటల చాట్లో నా గ్రహం మీద వేస్తే వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ అవుతారు. ఆ డ్యామేజ్ కనుక్కోవాలంటే మీరు ఆ పర్సన్తో మాట్లాడాల్సిందే. కాసేపు మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడెక్కడ విషయాలు కక్కుతున్నారు అని, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలాంటి జడ్జిమెంట్ చేస్తున్నారు అని. అప్పుడు మీరేంటంటే స్పష్టమైన జ్యోతిషాన్ని చెప్పగలుగుతారు. జాతక చక్రంలో లేకపోయినా రేపు గోచారంలో గురువుగా శని కనెక్ట్ అవుతున్నప్పుడు కరెక్ట్ దెబ్బతీస్తాడు అని. ఎందుకంటే అతనికి ఒక బలం, ఒక ఆయుధం కావాలి కదా. ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి అంటే కనుక ఒక ఆయుధం కావాలి. ఆయుధాన్ని ఎవరిస్తున్నారంటే నోటిదోల, తన వాక్, తన ఆలోచన విధానం. ఎందుకంటే ఒక జాతకంలో గురువు మీద శని దృష్టి పడింది. గురువు డిఫాల్ట్ పంచమ కారకత్వం, ఆలోచనకి జ్ఞానానికి కారకుడైన. వీళ్ళ ఆలోచన జ్ఞానం ఏదైతే ఉంటుందో చీకట్లోకి వెళ్ళిపో, నెగిటివ్ ఆలోచన గురువుల మీద నెగిటివ్ ఉంటుంది. ఆ గురువు ఏ భావాలు అయితే ఆ భావాల మీద నెగిటివ్ ఉంటుంది. అప్పుడు కుటుంబం మీద నెగిటివ్ ఉంటుంది, ధర్మం మీద నెగిటివ్ ఉంటుంది, తండ్రి మీద నెగిటివ్ ఉంటుంది. కానీ పైకి నటిస్తారు అంతే, లోపల ఏమి ఉండదు. లోపల అంతర్మూలంలో ఏమి ఉండదు. పైకి నటిస్తారు నేను ధర్మాత్ముళ్ళ, లోపల ధర్మం ఉండదు. కానీ గ్రహాలు అలాగ ఉండవు. నువ్వు లోపల కాదు కదా, ఏ పక్కలో దాక్కున్నా కూడా దాని ఫలితాన్ని అది వేస్తుంది. అవి కనిపెడతాయి. నీ లోపలే 100 ఉండొచ్చు ఆలోచనలు గురువుల మీద. వీళ్ళు ఎందుకు పీడించబడుతున్నారు అంటే నాకు ఆస్ట్రాలజీ రాగానే, నాకు ఆస్ట్రాలజీ జ్యోతిష్యం వచ్చు, నాకు అన్ని పోతాయి అంటే ఏమి ఉండదు. నువ్వు మనిషివే భూమి మీద, నీ జాతకంలో కూడా కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. నువ్వు కూడా జడ్జి చేస్తున్నావు గురువుని. మన గురువు ఒక విషయం చెప్పనండి, మనకి టచ్ చేశాడు ఆయన, ఇంకో గురువు తగులుతాడు రేపు పొద్దున కొద్దిగా బెటర్మెంట్ చెప్పేది. అలాగని పాత గురువుని మనం ద్వేషించకూడదు, ఆయన మాకేం చెప్పలేదు. రేపు పొద్దున అంతకంటే బెటర్ గురువు దొరుకుతాడు. అప్పుడు ఈ గురువు మనం ఏమో అనకూడదు, ఎందుకంటే మనకి గురువు పరిచయం చేస్తున్నాడు ఒక జ్ఞానాన్ని, అతను తెలిసినంత పరిచయం చేశాడు. రేపు పొద్దున ఇంకొద్దిగా ఎక్కువ పరిచయం మనం వెళ్తాం మనం. అలాగా చివరికి ఈశ్వరుడు దాకా వెళ్తాం మనం. అంటే ఒక్కొక్క స్టెప్ గురువు అనేది ఒక్కొక్క మెట్లు అంటాడు, ఒక్కో చోట ఒక్కొక్క గురువు తగులుతూ ఉంటాడు. మనకు పై మెట్టు తగిలింది కదా కింద మెట్టు మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అవమానించకూడదు. అలా చేస్తున్నామంటే రేపు పొద్దున శని టర్న్ అయినప్పుడు గురు జాతకంలో చూసినప్పుడు గురువుని ఖచ్చితంగా హింసిస్తూ ఉంటాడు. మనకు పరిచయం చేశాడు చాలు, అంటే ఒక తీగ ఇచ్చాడు, మనం పట్టుకొని లాగితే డొంక కదిలిద్ది. ఆ డొంక దగ్గర అసలైన గురువు ఉంటాడు ఈశ్వరుడు.
అంటే మనకి ఎలా చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నెగిటివ్గా అంటే మన గురువు ఏమైనా పీడించబడుతున్నాడా, లేదా మన పంచమాధిపతి ఏమైనా పీడించబడుతున్నాడు? పంచమం అంటే ఆలోచన, పంచమాధిపతి శని దృష్టి పడింది, మళ్ళీ ఆలోచనలు పీడించబడతాయి. అది చంద్రుడు అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, శుక్రుడు ఎవరైనా అవ్వచ్చు, పంచమాధిపతి శని దృష్టి వెళ్ళిపోయింది. మన ఆలోచనలో ఒక చీకటి కోణాన్ని చూస్తున్నాం మనం, చీకటి ఆలోచన చేస్తాం. ఒక డ్రాకులా లాగా, ఈ క్రిస్టియన్స్ అంటారు సైతాన్ అంటారు, సాతాన్ అంటారు, మన దాంట్లో రాక్షసులు అంటాం మనం. ఏదైనా పేర్లు మారినా కూడా సోర్స్ ఒకటే. ఒకళ్ళు అల్లా అన్న యూనివర్సల్ లాడ్ ఒకళ్ళే కనెక్ట్ అవుతారు, మనం ఈశ్వర అన్న యూనివర్సల్ లాడ్డే కనెక్ట్ అవుతారు, జీసస్ అన్న యూనివర్సల్ లాడ్డే. పేర్లు మారుతాయి అంతే, భాషలు మారుతాయి అంతే. కానీ యూనివర్సల్ ఎనర్జీనే వాడు మొక్కుతుంది, డిఫరెంట్ నేమ్స్. మనం హనుమంతుడు అంటాం, గణపతి, ఏదైనా యూనివర్సలే. యూనివర్సల్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది, భక్తితో కనెక్ట్ అవుతుంది. ఒక భక్తితో క్రిస్టియన్ యేసు నమ్మితే యూనివర్స్ కనెక్ట్, అతనికి మోక్షం వస్తుంది. ఒక భక్తితో అల్లాని ప్రవర్తిస్తాడు ముస్లిం, యూనివర్స్ కనెక్ట్ అవుతాడు. ఒకళ్ళు బుద్ధుడు అంటాడు, ఒకళ్ళు హనుమంతుడు అంటాడు, అమ్మవారు అంటాడు. ఎక్కడైనా సరే భక్తితో వెళ్తే కనెక్ట్ అయింది. అంటే ఇవన్నీ దృష్టిలు వీళ్ళ జాతకంలో మనకు స్పష్టంగా కనబడతాయి, దృష్టుల్లోనే కనబడుతుంది వీళ్ళ కర్మలన్నీ. అర్థమైనా? ఆ కర్మలను పట్టుకొని మీరేంటంటే పూర్వజన్మలో ఏ పాపాలు చేస్తుంటారు, ఈ జన్మలో ఏ ఏం వస్తాయి, వీళ్ళు ఎలా మాట్లాడతారు, కన్ఫర్మేషన్ తీసుకోవాలి మీరు. కన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ మీరు ఏంటంటే ద బెస్ట్ ప్రిడిక్షన్ అనేది మీరు ఇవ్వగలుగుతారు, బెస్ట్ రెమెడీ చెప్పగలుగుతారు. రెమెడీ చెప్పాలి మనం అంటే కనుక ముందు గురుబలం కావాలి వాళ్ళ జాతకంలో కూడా. అర్థమైందండి? గురువు దొరకనప్పుడు ఏంటంటే వాళ్ళకి అపరాధ స్తోత్రాలు ఉంటాయి, గ్రహాన్ని చూడండి, ఆ గ్రహాధిపతిలో కొన్ని దేవతలు ఉంటారు. ఏ గ్రహం దొరకలేదు, శని చూస్తున్నాడంటే కాళికాదేవి అపరాధ స్తోత్రం డైలీ చదువుతూ ఉండమ్మా, కాళికాదేవి కాళ్ళు పట్టుకో, ముందు శని పీడను తను తగ్గించిద్ది అని చెప్పి చెప్పాలి. అర్థమైందా? ఇట్లాగ మీరేంటంటే గ్రహ దృష్టి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 9 అయిపోతుంది మేడం, రేపు పొద్దున కావాలంటే ఇంకో క్లాస్ తీసుకుంటాను నేను. 6 హౌస్ పార్ట్ 2 రోగాలది రేపు తీసుకుందాం, ఎందుకంటే అది కొద్దిగా పెద్ద టాపిక్, ఇప్పుడు టైం సరిపోదు మనకి. ఎందుకంటే అది గంటన్నర 2 గంటలు తీసుకెళ్లాల్సిన టాపిక్, డీప్గా తీసుకెళ్ళాలి అది. ఇలా దృష్టిల మీద పనిచేయండి. క్లోజ్ చేస్తున్నా.